సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Keep
కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. మీరు విలువ పెట్టుకొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి అనే విషయాన్ని ధ్యానిస్తున్నాం. మొదటి భాగంలో కొన్ని విషయాలు ధ్యానించాం. మరలా రెండవ భాగంగా అదే వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాను. ఒక వ్యక్తి విలువైన రక్తం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క నిబంధనలో ఏ విధంగా చేర్చబడుతున్నారో, అందులో దాచబడి ఉన్న తెరలు ఎలా విప్పబడుతున్నాయో విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. మొట్టమొదటి వాక్య భాగాలు చూసినట్లయితే, ఆది కాండంలో వెలుగు ప్రకాశించునుగాక ఆయన పలికినప్పుడు ఆ వెలుగు భూమి మీదకి ఎలా విభాగించబడింది, ఆ వెలుగును గురించి కొత్త నిబంధన భక్తులు ఏం పలికారు, ఆ వెలుగులో ఈ విధంగా భూమి మీద అనేక సత్యాలని ముద్రించుకుంటూ వచ్చింది. ఆది కాండంలో ఎటువంటి మహిమాయుక్తమైన అదేంటి వెలుగు ప్రకాశించను కాక అని పలికిన దేవుడు తన మహిమను గురించిన జ్ఞానము మా హృదయంలో ప్రకాశించను అని చెప్పబడింది. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మధ్యలో వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఆ వెలుగు ప్రకాశించినప్పుడు తేజోమయమైన ఆ వెలుగులో ఎన్ని రకాలైనటువంటి కాంతి కిరణాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. అందులో జీవం దాచిపెట్టబడి ఉన్నది, అందులో మహిమ దాచిపెట్టబడి ఉంది, అందులో జ్ఞానం దాచిపెట్టబడి ఉంది, పరిశుద్ధుని యొక్క ప్రేమ దాచిపెట్టబడి ఉంది. అది భూలోకంలో ప్రపంచంలో ముద్ర వేసింది. భూమి మీద ఆ జీవ కణాలని, పరిశుద్ధమైన కణాలని, ఆ మహిమాయుక్తమైన కణాలని అటు శాస్త్రీయంగా ముద్రించింది, సైంటిఫికల్గా ముద్రించింది. ఆటమ్స్ అనే కణజాలాలని భూమి మీద నింపింది ఆ వెలుగు. దాని కనెక్టివిటీ ప్రపంచమంతా కూడా నీళ్ళల్లో కనెక్ట్ చేయబడి ఉంది, ఆకాశ మండలాల్లో గోడాల్లో కనెక్ట్ చేయబడి ఉంది. దేవుని సింహాసనం నుంచి వచ్చినట్టు వెలుగు అనే బైబిల్లో రాయబడి ఉంది. ఆ వెలుగు బైబిల్ గ్రంథం భూలోకంలో తెరవబట్టడానికి మొట్టమొదట పలికయింది. అది దేవుని నోటి నుండి వచ్చిన మాట. అది ఆ వెలుగులో వెలుగు ముద్రించడం ఏమిటి అని మీరంటే, సీనాయి కొండ మీద ఉరుములు, మెరుపులు, గాలులు, ఆ ప్రకటనలు భూదిగంత వరకు బయలు వెళ్ళాయని కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంది. ఎలా ప్రకటించబడినాయి. అదేవిధంగా ఆది కాలంలో శూన్యమైన లోకంలో, చీకట్లో ఉన్నటువంటి ఈ లోకంలో
దేవుని ఆత్మ అల్లాడి వేదన పడినటువంటి ఆ జలాల్లో వెలుగు కలులుగా కానీ పలిగినప్పుడు అందులో నుంచి మొట్టమొదటి రూపాంతర అనుభవం అనేది మొట్టమొదట వెలుగు ద్వారా ప్రపంచానికి కలిగింది. ఒకటైతే ఈ భూగోళంలో దేవుని యొక్క జ్ఞానాత్మలోనికి, దేవుని యొక్క శక్తిలోనికి, దేవుని యొక్క మహిమలోనికి, దేవుని యొక్క జీవంలోనికి అవి తీసుకొచ్చి నేటి పరిశుద్ధ సంఘానికి రూపాంతరపరిచింది అన్నమాట అర్థం. దానికి తెలియని రూపాంతరం అనే దానికి సరైన వర్డ్ లేదు చెప్పడానికి. పరిశుద్ధులు తెలుసు కాబట్టి గ్రహించుకోండి, అది అన్నమాట. మొట్టమొదట భూలోకంలో స్వార్థ కణాలని, దేవుని యొక్క వెలుగు కణాలని, దేవుని యొక్క మహిమ కణాలని ప్రజ్వలింప చేసింది ఆ వెలుగు భూమి మీద. ఈ లోకంలో సూర్యచంద్రుల వెలుగు కాదు, నక్షత్రాల వెలుగు కాదు. నక్షత్రాల వెలుగు, సూర్యచంద్రుల వెలుగు, ఈయన ఈ వెలుగు కాదు, ఆ వెలుగు. ఆ వెలుగు అన్నిటిని వెలిగించింది ఆ వెలుగు. నేనే మార్గం, సత్యమైన జీవమనే ఉన్నటువంటి ప్రభువు, నేను వెలుగునే ఉన్నానని చెప్పినటువంటి ప్రభు, ఆ వెలుగు భూలోకంలో ఏ మానవుడు కూడా గ్రహించలేనటువంటిది ఆ జ్ఞానాన్ని వెలుగు బోధించింది. భూమి దగ్గరికి వెళ్తే భూమి ఎలా బోధించిందో అలాగే వెలుగు దగ్గరికి వెళ్తే వెలుగు బోధించింది అన్నమాట అర్థం. సంస్థాన్ని కూడా తెలియపరిచింది. క్రీస్తు యేసు యొక్క జీవం యొక్క స్థానాన్ని, క్రీస్తు యేసు యొక్క వెలుగు యొక్క స్థానాన్ని, క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాన్ని, క్రీస్తు యేసు యొక్క జ్ఞానం యొక్క స్థానాన్ని. జ్ఞానం భూమి దుల్లించబట్టడానికి జ్ఞాన కణాలు, ఆ యొక్క రేణువులు, ఆ యొక్క కణజాలాలు భూమి దుల్లించబట్టడానికి వెలుగు స్తంభాలై నిలబడ్డాయి ప్రపంచం అంతట్లో కూడా. అదొక జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగానే అది మొట్టమొదటి అయితే, రెండవదిగా క్రీస్తు యేసు యొక్క రక్తం అనేది అలాగే క్రీస్తు యేసు యొక్క రక్తం అనేది ఒక వ్యక్తికి రక్షణ మార్గంలో ఇవ్వబడినటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానంలో ఆ రక్షణ కార్యం అనేది ఒక వ్యక్తికి ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఎన్నో ఆత్మ సంబంధమైనవి అనుగ్రహించబడ్డాయి ఆ రక్షణ యొక్క కాంతిలో. అది ఆ యొక్క క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ద్వారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 5 విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ద్వారా జ్ఞానము, క్రీస్తు యేసు విశ్వాసం ద్వారా నీతి, క్రీస్తు యేసు విశ్వాసం ద్వారా కృప, ఇలాగా 5 విషయాలు దాంట్లో రాయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో చిన్న విషయాలని ఎన్నోసార్లు చెప్పాను. ఈ చిన్న విషయాలు ఏమైనాయి అంటే, ఒక వ్యక్తి జీవితంలో బంగారు గనులు ఉంటే, ఆ గనులు మూయబడి ఉంటే, క్రీస్తునందు విశ్వాసం, క్రీస్తు రక్తం విశ్వాసం ఇచ్చినప్పుడు ఈ రక్తమునందు విశ్వాసం, ఈ గనులు ఓపెన్ చేయబడ్డే ఆత్మ కీస్ అనమాట, అవి కీ ద్వారా ఈ గ్రంథం, ఈ యొక్క గనులు ఓపెన్ చేయబడటానికి మూలమైపోయాయి అన్నమాట అర్థం. అంటే క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఎన్నో మార్గాలు తేటపరచబడ్డాయి. వెలుగు ఏ రీతిగా ప్రపంచం మీద కట్టబడిందో, క్రీస్తు యేసు యొక్క రక్తం ఆత్మ సంబంధమైన పరిశుద్ధుల జీవితాల్లో, పాపైన మానవ హృదయంలో క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క విలువ, ఆ రక్తం యొక్క విలువ అది మన జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానాల్లో నిలబడిందంటే, ఒక పక్క పాప శరీరం ఒక పక్క పరిశుద్ధుల్లో ఏకం చేపట్టడానికి, ఒక పక్క పరిశుద్ధుని యొక్క రక్తం, ఒక పక్క అదేంటి పునరుత్థానం యొక్క మహిమ, అవి ధ్వజస్తంభాలుగా నిలబడ్డాయి. ఆత్మకి చుట్టూ నిలబడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు నడిపించబడటానికి వెలుగు స్తంభం, అగ్నిస్తంభం నిలబడినాయి. కానీ మనకి నేటి కొత్త నిబంధన సంఘానికి దేవుడు మహిమ కలిగిన స్తంభాలని నేటి పరిశుద్ధుల చుట్టూ నిలబెట్టి ఆ మహిమ కలిగిన సింహాసనాన్ని అక్కడ స్థాపించాడండి ప్రభు. పరిశుద్ధులారా అర్థం చేసుకోండి, ఇది ఉట్టి ఊత కథలు కాదు, ఊత పదాలతో చెప్పగలిగేది కాదు. పరిశుద్ధులైన ప్రభుతో సంధించబడినటువంటి నా హృదయంలో దేవుడు చెప్పినటువంటి, పలికించినటువంటి కొన్ని మాటలు, చాలా స్వల్పమైన మాటలు, చాలా గొప్పగా నేను చెప్పడానికి కాదు. నా జీవితంలో దేవుని కంటే ఏది మిన్నగా ఎంచుకోకుండా, దేవుని పరిశుద్ధ పరిచర్య కంటే ఏది మిన్నగా ఎంచుకోకుండా, ప్రతి పరిస్థితుల్లో నా ప్రభు నాకు తోడుగా ఉండి ఎలా నిలబడ్డాడో, మహిమలైన స్తంభాలుగా నిలబడి ఆ సింహాసనాన్ని ప్రభు ఆ స్తంభాల మీద స్థాపించాడు. ఆ ప్రభువును గురించి మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను. అలాగా వెలుగు ఎలా ప్రబలిందో, క్రీస్తు యేసు యొక్క రక్తం అనేది రక్తం యొక్క మార్గాల్లో మహిమ యొక్క స్తంభాలు నిలబెట్టి, కృప ఆ మహిమ స్తంభాల మీద నిలబడిందండి. కృపా మహిమ
కృపామహిమై ఈ మహిమ స్తంభాల మీద నిలబడి ఆత్మలకి ఆ సత్యాలు వివరిస్తూ క్రీస్తు మహింపరచబడుతూ మనల్ని మహింపరుస్తూ ప్రభు ఆ సత్యాన్ని మన హృదయంలో స్థాపించాడండి. అది క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువ అన్ని స్థానాలు గుండా వెళ్ళిందండి. ఎన్ని స్థానాలు గుండా వెళ్ళిందంటే కొన్ని మనకు తెలుసు, కానీ కొన్ని మనకు తెలియదు. దాని ఆ రక్తం యొక్క అంతర్భావం కానీ, దాని యొక్క సంపూర్ణమైనటువంటి అదేంటి సత్యాలు కానీ, సర్వసంపూర్ణత అనే ఆ స్థానం కానీ మనకు తెలిసింది చాలా స్వల్పం మాత్రమే అన్నమాట అని మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత మూడవదిగా 2 విషయాలు చెప్పాను. మూడవదిగా క్రీస్తు యేసు యొక్క శిలువ అనేది శిలువ మరణం, అది రక్తం యొక్క మార్గాలు, శిలువ మరణం పునరుత్థానం. క్రీస్తు యేసు యొక్క రక్తం అందు పునరుత్థానం. రెండిట్లో ఒక పరిశుద్ధుడు చుట్టూ పరిశుద్ధునిలో ఈ 2 నిర్మించబడ్డాయి. ఒకటి క్రీస్తు యేసు యొక్క రక్తం, ఒకటి క్రీస్తు యేసు యొక్క పునరుత్థానం. ఇవి రెండు బలమైనటువంటి స్థానాలు ఒక పరిశుద్ధుని జీవితంలో. దీని ద్వారా ఒక వ్యక్తి అసలు ఆ మార్గాలు నేను మీకు చెప్పడం సాధ్యపరచబడదు. చెప్పాలంటే దాని ద్వారా అంతకుముందు మీకు తెరలని చెప్పాను, రేఖలని చెప్పాను. అదే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. మహిమ యొక్క ఆ స్థానాలు అంటే ఎఫెసీ పత్రికలో ఎక్కువగా మహిమ యొక్క స్థానాలు, మహిమ స్వరూపం అలా రాయబడి ఉంది. మహిమ ఐశ్వర్యం అలా రాయబడి ఉంది కదా. ఆ విషయాల గురించి చాలా ధ్యానించి సాగాను. ఏంటి మహిమ ఐశ్వర్యం, పరిశుద్ధుల్లో కృమరించబడినటువంటి ఐశ్వర్యం ఏంటి అనే విషయాలు నేను చాలా విషయాలు ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ మరణ పునరుత్థానాలలో ఒక శిలువ యొక్క రక్తం, ఒక పునరుత్థానం యొక్క మహిమ, ఈ రెండు కూడా బైబిల్ గ్రంథంలో మన హృదయంలో స్థాపించబడినటువంటి ఆ మార్గాలు బైబిల్ గ్రంథానికి కనెక్ట్ అవటం ఒకటైతే, బైబిల్ గ్రంథం అంతా కూడా ఎన్నో మహిమాయుక్తమైన తెరలు, నీ కంటికి కనబడినటువంటివి, నా కంటికి కనబడినటువంటి తెరల చేత ఈ గ్రంథం చుట్టబడి ఉంది. అది సున్నితమైనదిగా కనబడుతుంది అనుకుంటున్నాం కాదు. అతి సున్నితమైనదిగా కనబడటం అనేది కాకుండా అతి సున్నితమైన అపవిత్రత కూడా ఆ గ్రంథం తెరవబట్టడానికి యోగ్యత లేదు. చిన్నది అనుకుని మనం అనుసరించిన, చిన్నదే అనుకున్నా అది ఈ మహిమ కలిగిన తెరల్లోనికి మన ఆత్మని తీసుకువెళ్ళటానికి సాధ్యపరచకూడదు అన్నమాట. అటువంటి స్థానాలు ఈ బైబిల్ గ్రంథంలో దచ్చబెట్టబడి ఉన్నాయి. 3 విషయాలు చెప్పాను. వెలుగు గురించి చెప్పాను, తర్వాత క్రీస్తు యేసు యొక్క రక్తం గురించి చెప్పాను. వెలుగు తర్వాత చెప్పింది క్రీస్తు యేసు యొక్క రక్తం గురించి చెప్పాను. తర్వాత మూడవదిగా పునరుత్థానం యొక్క మహిమ, క్రీస్తు యేసు రక్తం నందు పునరుత్థానం యొక్క మహిమ గురించి మీతో మాట్లాడుతుంటున్నాను నేను. ఆ తెరలు అనేవి బైబిల్ గ్రంథంలో అవి పరిశుద్ధులకు అవి బైబిల్ గ్రంథం తెరవబడినప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం అన్నాడు అక్కడ. దాంట్లో సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం యొక్క తెర, అది విమోచన మార్గంలో తప్ప మరొక ఏ మార్గంలో కూడా ఆ జ్ఞానం యొక్క తెరవబట్టడానికి సాధ్యపరచబడదు. ఆ మహిమాపూర్ణుడైనటువంటి ప్రభు తన మహిమను ఆత్మకు కప్పడం ద్వారా బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి తెరలన్నీ కూడా, కట్టబడి ఉన్న తెరలన్నీ కూడా మనకు తెలియపరచబడి తెరవబడి ఆ కాంతి కిరణాలు రక్షణ మార్గంలో నుంచి, పునరుత్థాన మహిమలో నుంచి తిరిగి మన ఆత్మకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట అర్థం. ఏం చెప్తున్నానో దయచేసి గ్రహించండి. మన అంతర్యంలో క్రీస్తు యేసు యొక్క రక్షణ యొక్క కాంతి పునరుత్థాన మహిమలో ప్రకాశించి తిరిగి దేవుని యొక్క మహిమ యొక్క ప్రతి సౌందర్యాన్ని, కళల్ని తిరిగి మన అంతరాత్మలో రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకోసం ఇదేంటి కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలో ఉంది, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వాతంత్రం ఉండను. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఆ పోలికగా మనం మార్చబడుతున్నాము. క్రీస్తు యొక్క మహిమను అది
మన హృదయం రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇది సంఘానికి రిఫ్లెక్ట్ చేయబడాలి. మన దగ్గర నుంచి సంఘానికి రిఫ్లెక్ట్ చేయబడటం అంటే అది ఏంటి అనే విషయం నేటి పరిశుద్ధులు ఒకసారి గ్రహించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క ఆ తెరలు అనేవి పునరుత్థానం యొక్క మహిమ ద్వారా నేటి సంఘానికి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే అది మహిమ యొక్క పరిచర్యలో దాచబడి ఉన్నటువంటి ప్రధానమైన సత్యం. అది మహిమ యొక్క పరిచర్యలో దాచబడిన ప్రధానమైన సత్యం అనమాట. అది ఇవి నేను రాసుకున్నటువంటి సత్యాలు కావు. రాసుకున్న సత్యాల్లో ఒక పాయింట్లో నేను ఈ విషయాలు మీతో చెప్తుంటున్నాను. రాసుకున్న సత్యాలు రాయటానికి కుదరవు. ఇవి బైబిల్ నుంచి రిఫరెన్స్ బైబిల్లో తిరగటానికి దాంట్లో ఏముండో మన ఆత్మ దేవుని పరిపూర్ణతను అందుకున్నప్పుడు పరిశుద్ధుని యొక్క మహిమయుక్తమైన కణజాలాలు మన ఆత్మను ఇన్ఫిల్ చేస్తుంటున్నప్పుడు, ఇన్ఫిలింగ్ స్పిరిట్ మన అంతర్యాన్ని ఇన్ఫిల్ చేస్తుంటున్నప్పుడు ఆత్మ నుంచి బయలుదేరి వచ్చే ఈ పరిచర్యని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. విషయం రక్షణ మార్గంలో అంత ప్రాముఖ్యమైందండి. రక్షణ అనేది ఎంత చులకంగా ఇచ్చిన వారికి చులకంగానే ఉంది. దాన్ని ప్రాముఖ్యమైనదిగా ఇచ్చిన వారికి ప్రాముఖ్యమైన స్థానాలు అలంకరింపజేసింది. ఉన్నతమైన స్థలాలని ఎక్కింపజేసిందండి. ఉన్నతమైన పర్వతాల మీద నిలబెట్టిందండి. మహిమాయుక్తమైన స్థానాల్లో నిలబెట్టి ఆ యొక్క మహిమ రేణువుల్ని ఆత్మలో ఫిల్ చేసిందండి. అందుకోసం ఎఫెసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఆఖరి భాగంలో ఏవసంటే తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయవలనని పరిశుద్ధులతో కూడా దాని పొడవు వెడల్పు ఎత్తు ఎంతో గ్రహించుకునే నిమిత్తము మీరు దేవుని సంపూర్ణత ఇది పూర్ణులగునట్లుగా ప్రేమ ఇందు వేరుపారి స్థిరపడి దాని పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులతో కూడా అని రాయబడిందంటే సమస్త పరిశుద్ధులు అని రాయబడిందంటే ఒక మనమే కాదు పరిశుద్ధులు, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులు. డినామినేషన్స్ వేరవచ్చు కానీ క్రీస్తు రక్తం ఒకటే, సిలువ ఒక్కటే, సిలువ డాక్ట్రిన్ ఒకటే. ఆ డాక్ట్రిన్లో రక్షణలో నిలబడిన వారు రక్షించబడిన పరిశుద్ధులు అంటున్నాడు అక్కడ ప్రభు. పరిశుద్ధులు సమస్త పరిశుద్ధులతో ఆ స్థానాల్లో నిలబడిన వారు ఎవరైనా సరే, వాళ్ళు నిలబడకపోతే అది వేరే సంగతి. ఎంతోమంది భక్తిపరులు పరిశుద్ధులుగా నిలబడిన వారు రక్షణ చేత అలంకరించబడినటువంటి వాళ్ళు అన్నాడు. దాంట్లో తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవాలని, తన మహిమ యొక్క ఐశ్వర్యం ద రిచ్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అని రాయబడి, ద రిచ్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, అది ఆ మహిమలో దాచబడినటువంటి అది చెప్పడం కుదరట్లేదు. అదేంటో చెప్పడం కుదరటం లేదు, వివరించడానికి సాధ్యపరచబడదు. దానిలో ఉన్న ఆ సత్యం ఆత్మకి పరిశుద్ధ రక్తం ముద్రించినప్పుడు మాత్రమే ఆ సత్యాలు విడదీయగలం. మహిమగలిగిన స్థానాలకి అర్థం చేసుకోవటానికి, మహిమగలిగిన పరిచర్యను ఆత్మకు అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క ఆ విలువైన రక్తాన్ని ఆ మహిమగలిగినటువంటి స్థానాలు గుండా మన అంతర్యాన్ని తీసుకువెళ్ళటానికి ప్రభు దేవుని యొక్క సార్వభౌమత్వం యొక్క ముద్ర మన ఆత్మలో వేసాడు కనుక అది కొద్దిమంది మాత్రమే అర్థం అవుతుంది, మరి కొంతమందికి అర్థం అవుతుంది. ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవాలని, దాని పొడవు వెడల్పు లోతు ఎత్తో గ్రహించుకోవడానికి దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులగునట్లుగా, పరిపూర్ణత దేవుని సంపూర్ణత అనేది ఏంటంటే కల్వరి రక్తం. కొలస్సీ 1:19 దేవుని ప్రేమ అనేది సంపూర్ణత. 1 కొరింథీ 11 సర్వసంపూర్ణమైన ప్రేమ అన్నాడు. దాంట్లో సర్వసంపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన కల్వరి రక్తం, సర్వపరిపూర్ణత, ఆయన మానవ శరీరాకారం, సర్వపరిపూర్ణత ఉందండి. దేవుని యొక్క పరిపూర్ణత శరీరకముగా క్రీస్తునందు వసించున్నది. కొలస్సీ రాసిన పత్రిక 2వ భాగంలో. వాక్యం అనేది సంపూర్ణమైన స్థానాన్ని యుగాల్లో తరతరాల్లో దాచిపడినటువంటి వాక్యం, అది మర్మం, రహస్యం, అది సర్వపరిపూర్ణతను చూపిస్తుంది. దాంట్లో మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులగినట్లుగా ఆ సంపూర్ణతలో మీరు పరిపూర్ణత చెందుతారు. ప్రేమలో పరిపూర్ణత, శిలువలో పరిపూర్ణత,
వాక్యంలో పరిపూర్ణత, శరీరకంగా క్రీస్తు ఆయన ఈ లోకంలో శరీరకంగా నివసించే ప్రభుతో పరిపూర్ణమైన స్థానాలన్నీ కూడా దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. అంటే అర్థం ఆ రక్తం నందు విశ్వాసం నందు అవన్నీ కూడా పెట్టబడినప్పుడు దాంట్లో రాస్తాడు ఆయన జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ అని రాస్తాడు. ఆ ప్రేమ అండి, వీటన్నిటిలో ప్రేమ ఓ పరిశుద్ధమైనటువంటి గోళం, పరలోకం నుంచి దిగొచ్చినటువంటి గోళం. 9 గోళాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకెన్నో కొత్త కొత్త రావచ్చు, కానీ ఈ గోళం పరలోకంలో నుంచి ఈ మహిమాయుక్తమైన గోళం, ఈ రూప ప్రపంచాల కంటే కూడా పెద్దదైనటువంటి ఆ గోళం. ఏంటి నక్షత్రము, ఒక నక్షత్రం గురించి చెప్పాను, దాంట్లో ఎన్ని భూములు పడతాయో అలాగే ఈ యొక్క గోళంలో, మహిమాయుక్తమైన గోళంలో ఎన్ని భూములు పడతాయో, ఈ భూమి అక్కడ చిన్న తునకగా ఉండొచ్చు, చిన్న నలుసుగా ఉండొచ్చు. ఆ మహిమాయుక్తమైన గోళం పరలోకం నుంచి భూమి మీదికి దిగి రావడానికి ఆ ప్రభు ఆయన మానవ శరీరాకారాన్ని ధరించి యొక్క మట్టి రూపాన్ని ధరించాడండి. మట్టి రూపాన్ని, దాంట్లో ప్రకాశించిన రేఖలు ఈ మట్టి రూపంలో ఉన్న ప్రభువులో ప్రకాశించాయండి. అటువంటి గోళం ఈ భూమి మీద, అదృశ్య దేవుని స్వరూపం ఈ భూమి మీద కట్టబడిందండి. అదృశ్య దేవుని స్వరూపం, క్రీస్తు స్వరూపం ఈ భూమి మీద కట్టబడింది. ప్రకాశించే ఆ గోళం, మహిమాయుక్తమైన ఆ గోళం, క్రీస్తు మహిమను వ్యక్తపరిచే ఆ యొక్క గోళంలో బంగారంతోనూ వెండితోనూ చూపించబడేది కాదు. అది ప్రశస్తమైన ప్రభు యొక్క మహిమతో ప్రకాశించే ఆ పరిశుద్ధుని యొక్క రూపంతో ప్రకాశించే ఆ దివ్యమైన గోళంలో దేవుడు ఆ మార్గాలు ఆత్మ తేటపరిచాడండి. అన్నాడు దాంట్లో తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేవాలని. తన మహిమైశ్వర్యం అది అర్థం కాదని చెప్పడానికి, అది అర్థం కాదు చెప్పడానికి, బోధించి చెప్పడానికి, అదేది ఏ మెటీరియల్ కాదు బోధించడానికి. తీసి నీ అంతరంగంలో పరిశుద్ధాత్మనికి స్పర్శ ద్వారా నీ అంతరంగంలో నీకు కనబడినటువంటిది, నీ ఆత్మ తాగింది, నువ్వు చూడనటువంటిది, నీ ఆత్మ చూసినటువంటిది, అటువంటి ఉన్నతమైన ఫలభరితమైన ఆ యొక్క స్థాయి నీ ఆత్మలో ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ స్థాయి ఒకసారి యోచించాలని ప్రభు ఈ విషయంలో మాట్లాడుతుంటున్నాడు. దాంట్లో దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి, ప్రేమలో మీరు వేరుపారండి, ఆ ప్రేమలో వేరుపారండి, కలవరి ప్రేమలో వేరుపారండి. ప్రేమ దయ చూపించను, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమున మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించను, అన్నిటినీ తాడుకొనను, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాస్త్రకాలమునను, ప్రవచనములైన నిరర్ధకమైన అవును, భాషలైన నిలిచిపోవను, ప్రేమ శాస్త్రకాలం ఉండను. జ్ఞాపకం చేసుకోండి, ఏవైనా నిలిచిపోతాయి కానీ ప్రేమ నిలబడి ఉంటుంది. ఆ కలవరి ప్రేమ నిలబడి ఉంది ఈ భూమి మీద. ఆ కలవరి ప్రేమ యొక్క గోళం, ఆ గోళం ప్రకాశించి మహిమాయుక్తమైన గోళంలో బయలుదేరి వెళ్ళినటువంటి ఆ రేసు నీ అంతరాత్మలో అవి నీ అంతరాత్మ నింపుతున్నాయి. అది నీకు తెలియనటువంటిది, నాకు తెలియనటువంటిది, నీ హృదయాన్ని ఫిల్ చేస్తుంది అనమాట. ఇన్ఫిలింగ్ స్పిరిట్ నీ ఆత్మని ఫిల్ చేస్తుంది ఆ యొక్క రేస్ అనమాట. ఆ ఫిల్ చేసినప్పుడే పరిచర్య, అతీతమైన పరిచర్య నీ ఆత్మ నుంచి, నీ నోట్లో నుంచి బయటకు వస్తుంది, లేదా బయటికి రాదు. హృదయము నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనకు తెలియని సత్యంలో గురించి ఆత్మ బోధిస్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, సర్వజ్ఞానంలోనికి నడిపిస్తుంది ఆత్మ. అటువంటి సత్యాలని ఆత్మ మనకి వివరిస్తున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిపూర్ణమైనది ప్రేమయే అన్నాడు. దాంట్లో పరిపూర్ణమైనది ప్రేమయే, సంపూర్ణతలోనికి సర్వ పరిపూర్ణతలోనికి నడిపించేది ప్రేమయే. ఆ ప్రేమలో కళలు బయటకు వస్తాయండి. ప్రేమలో నుంచి కళలు బయటకు వస్తాయి. అంటే ఒక బంగారాన్ని కొలిమిలో వేస్తే దాంట్లో నుంచి ఎటువంటి జ్వాలలు పైకి వస్తాయండి, ప్రకాశించేటటువంటి ఆ బంగారాన్ని సగదిస్తారు, కొడతారు కదా, అగ్గికి ఆహుతి చేసి కొట్టినప్పుడు దాంట్లో నుంచి రకరకాలైనటువంటి తేజోమయ రేస్ బయటకు వస్తాయి. అలాగే ప్రభు యొక్క ఆ ప్రేమలో నీకు తెలియనటువంటి ఆ రేస్, ఆ కళలు నీ ఆత్మలో నింపబట్టు నువ్వు గమనిస్తావు. నింపడినప్పుడు అప్పుడు అర్థం అవుద్ది సాటి వ్యక్తిని ఎలా ప్రేమించాలనేది. అప్పుడు అర్థం అవుద్ది. అప్పటి వరకు అర్థం అవ్వదు.
ఇతరుల యొక్క పరిచర్య అర్థం అవ్వదు, ఇతరుల యొక్క ప్రేమ అర్థం అవ్వదు. దాన్ని సింకిస్తావు, ఆ ప్రేమని తులనడతావు, ఆ ప్రేమను అవమానపరుస్తావు, ఆ పరిచర్యను అవమానపరుస్తావు, పాపం దృష్టితోనే చూస్తావు, పాప తలంపులతోనే చూస్తావు. కానీ పరిశుద్ధమైన క్రీస్తు ప్రేమ నీ హృదయంలో, అది ఆ ఉన్నతమైన మార్గాల్లో నీవు చూడలేవు. ఆ పరిశుద్ధమైన ప్రేమని నీ ఉన్నతమైన మార్గాలు చూడలేవు. ఏ పరిచర్య చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి. కళావిహీనమైనటువంటి జీవితంలో జీవిస్తూ పరిచర్య చేస్తున్నావా? ఉన్నతమైన కళలు, పరిశుద్ధమైన కళలు ప్రకాశింపజేసే పరిచర్యను మనం చేస్తున్నామా? ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం అనేది ప్రభు మనకిచ్చినటువంటి ఆ స్థానాలు ఒక్కసారి యోచించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆ సత్యాన్ని దేవుని వాక్య భాగాల్లో మనం గమనించుకోవాలి. ఆ రేస్ ఏంటంటే ఆత్మలో పిలిచేయడం గమనించబడినప్పుడు నీ హృదయం ఎంతో నెమ్మది పొందుతుంది. నీ హృదయం ఎంతో నెమ్మది పొందుతుంది. నీ హృదయం ఎంతో నెమ్మది పొందినప్పుడు అప్పుడు నీ ఆత్మ ఆ మహిమా రేణువుల్లో ప్రకాశించేటటువంటి కలవరి ప్రేమ యొక్క ఆ మార్గాలు నీ ఆత్మకి రహదారులు అవుతాయి. మహిమా రేణువుల్లో లో ప్రకాశించే ఆ కల్వరి మార్గాలు నీ ఆత్మకి రహదారి అవుతాయి. రహదారి అంటే నీవు నడిచే మార్గం అవుతుంది. అందుకోసం సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు, జ్ఞానానికి మించిన ప్రేమని నువ్వు తెలుసుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను కాక ప్రార్థించుకున్నాం. తండ్రి వందనాలు ప్రభు అని స్తుతి చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు ప్రభు, నువ్వు నీ వాక్య భాగాలు ఏ విధంగా తీసుకురాబడ్డాయో అది నీకు నాకు తప్ప ఎవరికి కూడా తెలియదు తండ్రి. నీ ధనాగారంలో నుంచి విలువైన మాటలు, విలువైన సంపద ప్రభు నువ్వు ఆత్మకి ఇచ్చావు కనుక ఈ సేవ ఫలభరితం చేయడానికి అది నీ పని ప్రభు, ఇక నా పని లేదు ప్రభు. నా శక్తితో, నా బలంతో ఈ పని చేసేది కాదు, నీ బలంతో, నీ శక్తితో ఈ పని కొనసాగింపజేసేది తండ్రి. దేవా, మీ నామాన్ని హెచ్చించుకోతండి, మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. ఈ పరిచర్య అంతట్లో నీ ఘనమైన కార్యాన్ని జరిగించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.